మంచి బండి ఎందుకు అమ్మేస్తాడో అర్థం కావడం. ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకుంటా. Voilà, Chile. Ah. Vem. Ela, Chile, Ana Fish. ఆహా, ఇదంతా నీళ్ళు. ఇక్కడేమవుతుందంటే ఇక్కడ మా ఇంజనీర్ బెంగాలోడు అప్పుడు వాన్లు ఎక్కువ పడతా అంటే ఆయన తెలివిగా ప్లాన్ చేసినాడు. ఇదంతా నీళ్ళు నిలబడతాయని ఇటు మట్టి వేసినాడు, ఇట్ట పోతాయి నీళ్ళు. ఇది వచ్చి ఫిల్టర్, ఈ రెండు వచ్చి బాయిలర్స్. ఎంత పెద్ద వీటి కోసం మళ్ళీ సపరేట్గా ఏసీ. كله جديد مو اصلي الدفتر. الحين بدي اروح هناك اروح اشوف كم تصليح بس ودي محل مال بابا حمد. بابا حمد يقول అలా మిషన్ మళ్ళీ షోకి తీసుకుపోవాలి. ఇప్పుడు నేను సేమ్ ప్లేస్కి పోయినా కదా, అదే ప్లేస్కి తీసుకుని పోవాలి. హాయ్, దిస్ ఇస్ ఎన్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్నే పడుకున్నా. శనివారం ఈరోజు. శుక్రవారం అయినా కానీ మా ఓడు రాత్రి, అంటే మా సార్ వాళ్ళు పెద్ద కొడుకు రాత్రి 2 వరకు 3 వరకు కూడా బయటే ఉన్నాడు అనమాట. పడుకుంటే మా సార్ సడన్గా ఫోన్ చేసినాడు. ఆయన కార్ ఏదో అమ్మేసినట్ట, సుజుకి. ఇది నేను చెప్పినా కదా ఇంతకుముందు, సుజుకి బండి ఒకటి కొన్నాడు చిన్నదని. మా సార్ వాళ్ళ కూతురు బాగా ఇష్టపడతా ఉండింది అనేసి ఆ బండి ఏదో అమ్మేసినాడంట. ఆ బండి లోపల ఇంకా ఏమైనా సామాన్లు ఉన్నాయో లేవో చూడన్నాడు. నిద్ర లేచినాడు అంతే. ఎందుకు అమ్మేస్తున్నాడు ఏమో తెలియడం లేదు. అది మహా అంటే ఒక 14,000 15,000 కిలోమీటర్లు ఏమైనా తిరిగి ఉంటుందేమో. జస్ట్ అట్ట నిద్ర లేచిన ఫోన్ చేసినాడు. లోపల బండి లోపల ఏమైనా సామాన్లు ఏమన్నా చూడిపో భాష, వేరే వాళ్ళు వచ్చి తీసుకొని పోతారు బండి అనేసి అన్నాడు. ఆల్రెడీ తీసేసినాడంట. ఇంకా ఆయన తీర్చే మళ్ళీ ఎందుకు లేపినాడో నాకేం అర్థం కావడం. బాగా నిద్రపోతా ఉన్నా. 3 గంటలకు వచ్చిన, చెప్తే సిగ్గుచేటు. ఒకవేళ ఏది నేను ఏమైనా అబద్ధాలు చెప్తాను అనుకుంటున్నారేమో. ఒకనొక రోజు నేను ఏ టైంకి వచ్చేది కరెక్ట్గా కూడా ఫుల్ వీడియో చూపించాను. అంటే కుర్రోళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారు కదా, ఆ మాల్స్ కంట అమ్మాయిల వెనకలంట తిరుగుతూ ఉన్నారు. రావడం లేదు ఎంత పిలిచినా. మా మేడం అయితే ఇంటికి వచ్చేసింది. యాక్చువల్లీ మా మేడం నిన్న లేదు ఈ కారు, ఈరోజు అయితే వచ్చింది. ఈ కారు తీసుకొని పోయింది మా సారు. అదే ఈ కారు అమ్మేసినాడు మా సారు. సుజుకి. ఏది దీని పేరు ఏం పేరో తెలియదు. సుజుకి బండి, మంచి బండి ఎందుకు అమ్మేస్తాడో అర్థం కావడం. బాగున్నది కారు మాత్రం. అయితే చాలా నీట్గా పెట్టుకున్నాడు. ఎక్కువ కిలోమీటర్లు తిరగలా. మహా అంటే 6 నెలలు 7 నెలలు ఎన్నుకునేది. 10,000 కిలోమీటర్లు నాకు తెలిసిన కాడికి పక్క 10,000 కిలోమీటర్లు 15,000 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ తిరిగి ఉండదు. డోర్ ఓపెన్ చేసి పెట్టినాను చూడండి. లాక్ చేసినాడు కదా డోర్ కూడా. ఏముండదు ఇక్కడ, ఆల్రెడీ మొత్తం ఎత్తేసినట్టున్నాడు కదా. ఏమీ లేదు, మొత్తం లాక్ చేసి పెట్టేసినాడు. ఇంకొకసారి ఖచ్చితంగా చెక్ చేసుకుంటా. తేరి ఇదేంద్ర, ఇది ఎంత ఏంద్ర అసలు, ఎంత చూపినా పోలా. ఇరిగిపోయేటట్టున్నది కదా డోర్ కూడా. ఏదో గట్టిగా పట్టుకున్నది, రావడం లాంటిది. సో ఈయన పెట్టినా అన్నాడు మా సారు. మేబీ ఏమైనా తీసుకుపోయాడో ఏమో తెలీదు. ఆయన తీసిన అన్నాడు, ఈ మార్కెట్ పెట్టినాను అనేసి అన్నాడు. ఏమైనా కొనుక్కొని పోలేదు ఏమో ఏమన్నా. ఇది యువత నుంచి తెచ్చా అంటే బాగా వచ్చింది, లోపల నుంచి బయట నుంచి తెచ్చా అంటే రావడం. పాస్వర్డ్ మీకు తెలుసా అని అడుగుతారు. పాస్వర్డ్ తెలుసు, నాకే కాదు ఇంట్లో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు పాస్వర్డ్ ఆల్మోస్ట్. మా మామ అయితే 2 రోజుల నుంచి గాలి అంటే మట్టి గాలి లేచింది, బాగా ఫుల్గా లేచేసింది అనమాట. మొత్తం నీళ్ళు కొట్ట ఉంటుంది చూడండి ఎట్టపోయింది. దానికి నేను పనిచేసి ఇంటికాడ నీ ఒక్కనే డ్రైవర్ అయిపోవడం వల్ల, ఎవరు లేకపోవడం వల్ల అన్ని మొత్తం పనులు నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇల్లు కడుక్కోవాలా, కార్లు కడుక్కోవాలా, ఇంకొచ్చి అన్నం కూడా చేసుకోవాలా. నీటి కొరతతో, కరెంటు కొరతతో గల్ఫ్ కంట్రీలు అనేది చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈ మాదిరిగా బండ్లకైతే నీళ్లు కొట్టకూడదు పైపు తీసుకొని. ఎవరైనా కానీ చూసినంటే పోలీసు వాళ్ళు 500 దినాలు ఫైన్ అయితే వేస్తారు. దయచేసి కువైట్లో కానీ ఏ గల్ఫ్ కంట్రీలో కానీ నీళ్లు మాత్రం బండ్లు కొట్టొద్దు. ఏంటంటే శుక్రవారం కానీ లేకపోతే శనివారం కానీ కార్లు కానీ ఇల్లులు కానీ
కానీ కడుక్కోండి అయ్యా, అంతకుమించి అయితే కడగొద్దు. ఒకవేళ కోవిడ్ వాళ్ళు చెప్పినా కానీ అస్సలకే కడగొద్దు. ఎందుకంటే 500 దినాలు, 1-2 రూపాయలు కూడా కాదు, 500 దినాలు అంటే మన ఇండియా డబ్బులు అటు ఇటుగా ₹1,00,000 ఫైన్ పడుతుంది. మా అమ్మ ఇల్లు కడగమంటుంది, ఇంకా నిద్ర లేచినట్లేదు. అందుకని నాకు ఫోన్ చేసే లోపలే ఆల్రెడీ ఇల్లు అయితే కడిగి పెట్టేస్తా. కిచెన్ లో అయితే శనివారం తినేదానికి ఏమి ఉండవు, అందుకనేసి చిన్న జమ్యాకి అయితే వచ్చిన ఒక కార్టూన్ ఎగ్స్ కొనుక్కొని ఉడకబెట్టుకొని తిందాం అనేసి. ఫ్లెక్స్ లేకి బ్లాక్ పెప్పర్ కానీ ఏం వేసుకొని ఒట్టి గుడ్లు మాత్రమే తింటే హెల్త్ కి మంచిదని. ప్రస్తుతానికి మా మామ ఇంట్లో లేదు కాబట్టి నా అన్నం నేనే తీసుకోవాలా, అందుకని వైట్ రైస్ పెట్టుకుంటున్నాను. మేము అటు కడుక్కుందాం అని ఎత్తుకుపోయేటప్పటికి మా మామ అవతలకి టంగ్ అని మెసేజ్ ఒకటి పంపించింది. ఇప్పుడే క్లీన్ చేసి వచ్చిన, ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేయమంటాను మా మామ. అది మా మామ గురించి నాకు తెలియదు. ఆ శనివారం అయితే ఏం చెప్తుంది, అందుకనే ఆమె చెప్పే ముందరే అంత మొత్తం ఇల్లన్నీ క్లీన్ చేసి పెట్టేసిన. అన్నం అయితే రెడీ అయిపోయింది. కూర ఏం చేసుకుందాం అనుకున్నట్టు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి కుళ్ళిపోయిన కూరగాయలు తప్పించి ఇంకేం కానీ రావడం లేదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసినా ఒక చికెన్ లేకపోతే మటన్ చేసుకుందాం అనుకుంటే గట్టగట్టపోయినాయి. ఎంత బీకినా రావడం లేదు. ఆ చికెన్ అయితే ఒక పక్కన పెట్టండి, మటన్ ఏకంగా పూర్తిగా గట్టగట్టిపోయింది. చికెన్ మటన్ నీళ్ళలో పెట్టి ఇంక 2 రోజులు కరుగుతాయనేసి ఇంకా వైట్ రైస్ తీసుకొని మా ఇంటికానికి తెచ్చిన ఆవకాయ నెయ్యి తీసుకొని అయితే తినేసినాము. తిని రూల్ అయిపోయినా మా బాబా వాళ్ళ చిన్న కూతురు అయితే ఫోన్ చేసింది, నేను పలానా చోట ఉన్నాను, ఆడికి రా కద్దామా అని. ఇంకొచ్చి వేరే కోవిడ్ పిల్లని దాంతో పాటు లగేజ్ ఉన్నది మొత్తం ఇంటికి తీసుకొని పోవాలని చెప్పింది. కోవిడ్ పిల్లని కద్దామని ఆ లగేజ్ అంతా మొత్తం తీసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ కార్లో ఉండే లగేజ్ అంతా తీసుకొని ఇంటి ముందర పెడితే మా ఇతోపే ఏముంటుందో చూడండి మీరు. ఎలా షీల్ అన్న ఫిష్ వద్ది దాఖలు బాదేబి నఫరా అన్న కిల్ల నిర్జల్ దాఖలు సయారా ఇంత గూల్ కలి దాఖలా చూసినారా. బండ్లో సామాన్లన్నీ తీసుకొని దాని ఆడు వదిలిపెడితే ఇంటి ముందర అదేముంటుందంటే ఆ సామాన్లన్నీ తీసుకొని మళ్ళీ లోపల పెట్టాలంట. అమ్మా ఇథియోపియా వాళ్ళనైనా ఎంత తెలివితేటలు ప్రయత్నించారంటే అన్ని తెలివితేటలు ఉపయోగిస్తారు మన దగ్గర. అబ్బబ్బబ్బా ఏమైందేమో తెలియదు కానీ మా సార్ కారు సుజుకి జెమినీ కార్ని కొనుక్కొని పోతా అని చెప్పిన వాళ్ళు తీరా సామాన్లన్నీ లోపల నుంచి బయటికి తీసిన తర్వాత మాకొద్దని చెప్పేసినారంట. సార్ ఆ కార్లో నుంచి దించిన సామాన్లన్నీ మళ్ళీ మొత్తం రేటుని ఈ కార్లో పెట్టమని చెప్పినాడు. ఇప్పుడు మళ్ళీ మోటార్ బిగించే వాళ్ళు వచ్చినారు. పైన మోటార్ చెడిపోయి ఉండదు. అది మొన్న పోయింది 3 రోజుల కిందట. అది ఈరోజు మా ఓటు చెక్ చేయించాడు. ఆవిడ బయటకు వచ్చినాడు అంట. ఇది మోటరు మొత్తం లీక్ అవుతుంది వాటర్ అంతా. ये जब भी बंद करते हैं ना वो थोड़ा थोड़ा निकालते हैं. अभी खोलेगा तो ना और ज़्यादा निकालते हैं पानी. मोटर चेंज करने के ना वही बात है. जाओ काम कर लो. बंद करो. उधर है बिजली. उसको बोलो कौन सा मोटर है उसको चेक करके उसको फ़ोटो भेजो. अगर वो मेरे को बोलेगा तो मैं लेके आते जाके. तुम फुल నిండిపోయింది. అది నిండిపోయి ఆ పక్క నుంచి బొరకలోంచి ఇదంతా నీళ్ళు. ఇక్కడేమవుతుందంటే ఇక్కడ మా ఇంజనీర్ బెంగాలోడు అప్పుడు వాన్లు ఎక్కువ పడతా అంటే ఆయన తెలివిగా ప్లాన్ చేసినాడు. ఇదంతా నీళ్ళు నిలబడతాయని ఇటు మట్టి వేసినాడు. ఇట్ట పోతాయి నీళ్ళు. అవి ఏం చేస్తాయంటే ఏసీ నీళ్ళు ఏదన్నా మోటార్ ఏదైనా చెడిపినప్పుడు మొత్తం వాటర్ అంతా నిలబడిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది. ఇటు నుంచి కింద ఇది ఇప్పుడు నేను నిలబడుకునే కాడ కరెక్ట్గా మా సార్ వల్ల కిచెన్ ఉన్నది, దాంట్లో చుక్క కారుతాయి అనమాట. ఏం స్లాబ్ పని చేసినారు ఏమో అర్థం కావడం. మెకానిక్ వచ్చి మన ఇండియా అతనే, కేరళ అతను మోటార్ ఓపెన్ చేసినాడు. మోటార్ మా సార్కి చెప్తే కొత్త తీసుకురామని చెప్పినాడు. మేము కొత్త తీసుకొద్దాం అనేసి ఆ మెకానిక్ నేను షోయిక్ అనే ఏరియాకి విను అడిగిపోతే మా సార్ వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి ఆ మోటార్ పాడేయకండి, ఆ మోటార్ ఎట్లేదు, ఇప్పుడు ఆ మోటార్ దొరకడం లేదు, పోయి దాన్ని రిపేర్ చేపిపో అన్నాడు. لا هذا موجود. هذا قديم بيت لازم يرجع بيت مرة ثانية. ما يجيب معك هذا قديم. ఏదో పెద్దలకైనా ఇప్పుడు మళ్ళీ వచ్చినామా వాళ్ళు మా సార్ ఉండి కొత్తది తీసుకురా అన్నాడు. ఇప్పుడు మా సార్ వాళ్ళ తమ్ముడే ఉంటున్నా అంటే ఏం కొత్తది అవసరం లేదు, ఇది మేడ్ ఇన్ ఎట్లేదు ఒరిజినల్ ఇంకో దొరకదు, ఇదే రిపేర్ చేయించుకురాపో అంటున్నాడు. మేము మళ్ళీ ఆడికి పోయినాం మార్కెట్ కాడికి పోయి. ఆడిపోయే తలకి ఓడు ఫోన్ చేసి ఓడొద్దని చెప్పి మా సార్కి ఫోన్ చేసి మా సారా కావాలని చెప్పి ఇప్పుడు మన లాస్ట్ మా సారే ఇంక అట్ట పోయి రిపేర్ చేయించుకురాపో అన్నాడు. ఇది తీసుకొని పోవాలన్నమాట. ఇదంతా మొత్తం ఎంత వీటి నుంచి ప్రెషర్ పోవాలి వాటర్. ఇది వచ్చి ఫిల్టర్, ఈ 2 వచ్చి బాయిలర్స్.
ఎంత పెద్ద వీటి కోసం మళ్ళీ సపరేట్గా ఏసీ. మెకానిక్ అతను అయితే పూర్తిగా ఓపెన్ చేసి ఇచ్చాడు మోటార్. దాన్ని తీసుకుని పోయి నేను సేమ్ లొకేషన్కి వెళ్ళాలి, అంటే షోకి వెళ్ళి మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలా. అక్కడ మళ్ళీ తెలిసిన ఒక కేరళ అతను ఉన్నాడు, అతను చేసి ఇచ్చామంటే అది నీట్గా రిపేర్ చేసేస్తాడు. ఆ కేరళ అతను మా బాబాకు కూడా బాగా తెలుసు. అక్కడ నేను పనిచేసే ఇంట్లో ఏదైనా కానీ మిషన్ చెడిపోతే, ఏసీ మించింది కానీ లేకపోతే మోటార్కి సంబంధించింది కానీ ఏదైనా కానీ చెడిపోతే ఫస్ట్ ఈయనకే తెచ్చిచ్చాము. ఈయన నీట్గా దాన్ని రిపేర్ చేసి అయితే ఇచ్చాడనమాట. పోయినా లేదో మా సార్ వాళ్ళు చిన్న కొడుకు ఫోన్ చేసినాడు, నాది వదిలి పెడుతున్నా అంటే. నాది అంటే వాళ్ళు ప్లే గ్రౌండ్ ఏదైనా ఆడుకోవచ్చు నాది అనేదాన్ని. ఇష్ట అలా వచ్చిన ఛాయ్ చేసుకున్నా చేపట్టు కూర్చుందాము అనుకునేటప్పుడు మా వాడు ఫోన్ చేశాడు. ఇంక వీని తీసుకొని పోవాలా, వీని తీసుకొని పోయి నాదిలో వదిలిపెట్టాల అంటే ఈయన ప్లే గ్రౌండ్లో. ఈ వీడియో తీసినానుకో రాత్రి 12 దాకైనా తెచ్చా ఉండాల్సిందే. 2-3 గంటలైనా వీడియో పెట్టాల్సి వస్తుంది. అందుకనేసి అంతా మొత్తం కట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి 10 నిమిషాలు కరెక్ట్గా పెడతాను మామ. వీలైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మామ. బై బై, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.